హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 782 పాయింట్స్ డౌన్ అయ్యి 58,774 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 268 పాయింట్స్ డౌన్ అయ్యి 17,491 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 688 పాయింట్స్ డౌన్ అయ్యి 38,298 దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ మాట్లాడుకునే ముందు ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ రిలేటెడ్ గా అలర్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఈవెంట్ అని మీరు సర్చ్ చేశారంటే మీకు ఈవెంట్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ ఇమేజ్ ఉంటుంది. ఈవెన్ నేను ఈ వీడియో మీకు అప్లోడ్ చేశాక కూడా ఇది మీ గ్రూప్ లో ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఇది ఒకసారి గ్రూప్ లో రిఫర్ చేస్తాను. సో దట్ క్లిక్ చేసి మీరు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏ డేట్స్ లో ఏవే ఉన్నాయని చూడొచ్చు. అందులో ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ గా మనం గమనించాల్సిన మీటింగ్ ఆగస్ట్ 25 నుంచి 27 జరుగుతూ 27 మనకు అప్డేట్ రాబోయే ఈవెంట్ జాక్సన్ హోల్ సింపోసియం మీటింగ్. అండ్ ఈ మీటింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అవుతుందంటే యూజువల్ గా ఇలా జరిగే ప్రతిసారి ప్రతి మీటింగ్స్ లో కూడా ఫెడ్ చైర్మన్ గారు యుఎస్ యొక్క గ్రోత్ గురించి, ఇన్ఫ్లేషన్ గురించి అండ్ వడ్డీ రేట్ల గురించి కూడా కామెంట్స్ చేస్తారు. ఇక్కడ డెసిషన్ తీసుకోరు. డెసిషన్ తీసుకునేది యుఎస్ ఫెడ్ మీటింగ్స్ లోనే, కానీ కామెంట్స్ చేస్తారు. ఆ కామెంట్స్ తోనే మనకు అర్థం అవుతుంది అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళు ఏ వేలో ఉంటారు. లైక్ వడ్డీ రేట్లను పెంచాలనే వేలో ఉన్నారా, తగ్గించాలనే వేలో ఉన్నారా, ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్ హోప్ తో ఉన్నారా, ఆర్ వాళ్ళ కన్సర్న్స్ ని వ్యక్తం చేస్తున్నారా, ఎకానమీ డిస్టర్బ్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది, ఇలా నెగిటివ్ గా అయినా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఈ మీటింగ్ లో ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఆగస్ట్ 25 27 మనకి మీటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ తో మనకి మార్కెట్ ఇంపాక్ట్ అవుతుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ ఉండే ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా 13th సెప్టెంబర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ 21 యుఎస్ ఫెడ్ డెసిషన్ రేట్స్, ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకునేది. కాబట్టి ఈ నెక్స్ట్ సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా ఈ ఆగస్ట్ లో అయితే ఇది, అండ్ సెప్టెంబర్ లో అయితే 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని, టోటలీ 3 ఈవెంట్స్ ని మనం గమనించాలి. ఇక మార్కెట్ విషయానికి వస్తే ఫ్రైడే మార్కెట్ అంతలా ఫాల్ అయినప్పుడు కూడా ఎఫ్ఐస్ బై సైడ్ ఉంటుండడం, ఓకే అప్కమింగ్ టైమ్స్ లో మార్కెట్ స్టెబిలైజ్ అవుతుందేమో ఒక హోప్ ని రైజ్ చేస్తున్నా ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ నుంచి కూడా వన్ డైరెక్షనల్ గా వితౌట్ ఎనీ ఫేక్ బ్రేక్అవుట్స్ లైక్ ఉన్నట్టుండి పడి అగైన్ ర్యాలీ అవుతూ అగైన్ ఫాల్ అవుతూ ఇలా కాకుండా స్ట్రాంగ్ డైరెక్షనల్ సెల్లింగ్ మనకి నిఫ్టీలో కనిపించింది. అండ్ క్లోజింగ్ ని కూడా గమనిస్తే ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర రికవర్ అవుతూ కనిపించిన మార్కెట్ ప్రతి రికవరీలో కూడా ఇంటెన్స్ సెల్లింగ్ ని ఫేస్ చేస్తూ ఏ సపోర్ట్స్ దగ్గర అయితే కన్సాలిడేట్ అయిందో అదే సపోర్ట్స్ ని రెసిస్టెన్స్ గా క్లియర్ గా ఫేస్ చేస్తూ ఇవాళ డౌన్ సైడ్ కి వెళ్తూ ఉండడం బేర్స్ ఒక కంట్రోల్ ని మనకి రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ప్రీవియస్ గా మనం మాట్లాడుకున్నట్లు మార్కెట్ డౌన్ సైడ్ కి వస్తుంటే 17,800 బిలో క్లోజ్ అవడం నెగిటివ్, బట్ నేను బేరిష్ సైడ్ ఉండను. ఆ టైం కూడా 17,640 ఎప్పుడైతే ఆ లెవెల్స్ బ్రేక్ అయి డౌన్ సైడ్ కి వెళ్తుందో మార్కెట్ ఇంట్రాడేలో కానీ ఆ క్లోజింగ్ టైమ్స్ లో దెన్ మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ వ్యూ ని చేంజ్ చేసుకుంటానని చెప్పాను. కాబట్టి ఇవాళ వచ్చిన ఈ మూవ్తో ఓవరాల్ గా రీసెంట్ టైమ్స్ లో లోయర్ లోస్ లోయర్ హైస్ ప్యాటర్న్ ని బ్రేక్ చేసింది. మార్కెట్ ఇంకా అప్ సైడ్ కి వెళ్తుందని ఒక వ్యూ అయితే బ్రేక్ అయింది. ఇక్కడ నుంచి బేరిష్ గానే నేను మార్కెట్ ని చూస్తున్నాను టిల్ మార్కెట్ అగైన్ 17,800 అబోవ్ వచ్చి డైలీ క్లోజింగ్ అయ్యేంత వరకు. సో ఇక్కడ నుంచి 300 పాయింట్స్ అప్ సైడ్ ఇఫ్ మార్కెట్ లో నిజంగా స్ట్రెంగ్త్ ఉంటే అట్లీస్ట్ నెక్స్ట్ వస్తున్న మీటింగ్ లో అయినా ఫెడ్ వాళ్ళు మంచిగా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తే ఇలా ఉంటున్న సెల్లింగ్ ప్రెషర్ అబ్జర్వ్ బై ఫర్దర్ గా మార్కెట్ టాప్ సైడ్ కి మూవ్ అవ్వాలి. ఈవెన్ 100-200 పాయింట్స్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో మూవ్ అవుతున్నా అన్నెసరీగా బులిష్ సైడ్ మనం వెళ్ళామంటే అగైన్ ట్రాప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక గుడ్ కన్ఫర్మేషన్ 17,800-820 అబోవ్ మనకు కనిపిస్తుంది. ఇంట్రాడే సెషన్స్ లో లెవెల్స్ అబోవ్ క్లోజ్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ రిలేటెడ్ గా ఫర్దర్ గా బేరిష్ వ్యూ ని మెయింటైన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ మార్నింగ్ 6:55 అరౌండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఒక లిస్ట్ మీకు కనిపిస్తుంది. ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎలా అరేంజ్ అయ్యాయంటే హై గ్రోత్, హై రిటర్న్ రేషియోస్, హై ప్రమోటర్ హోల్డింగ్ అండ్ లో డెట్ అండ్ లో ప్రైస్ టు ఎర్నింగ్స్. ఇవి స్మాల్ క్యాప్ స్టాక్స్ ని ఇలా అరేంజ్ చేయడానికి తీసుకున్న క్రైటీరియా. అగైన్ ఇందులో బిజినెస్ ఒక గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కానీ మేనేజ్మెంట్ ఒక ఇంటిగ్రిటీ కానీ యాడ్ అవ్వలేదు. సో వీటన్నిటిని కూడా ఒకేలా స్ట్రాంగ్ పాజిటివ్ గా చూడొద్దు. మీరు ఒకవేళ స్మాల్ క్యాప్ స్పేస్ లో కంపెనీస్ ని స్టడీ చేయాలి, అసలు ఏ కంపెనీస్ ని స్టడీ చేయాలని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటే దెన్ ఫస్ట్ వీటిల్ని తీసుకొని ఫస్ట్ వీళ్ళ బిజినెస్, ఆ బిజినెస్ రిలేటెడ్ గా మీకు కన్విక్షన్ ఉందా లేదా అది ఫస్ట్ క్లారిటీ రావాలి. నెక్స్ట్ వీళ్ళ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా లేదని గూగుల్లో వాళ్ళ మేనేజ్మెంట్ నేమ్స్ ని టైప్ చేస్తూ వీళ్ళ రిలేటెడ్ గా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, అలిగేషన్స్ ఉన్నాయని చూస్తూ ఫర్దర్ ఫైనల్ డెసిషన్ ని తీసుకోవచ్చు. ఇది మీకు మార్నింగ్ 6:55 అరౌండ్ టెలిగ్రామ్ లో ఉంటుంది. మన ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేశారంటే 3,04,000 అబోవ్ మన వాళ్ళన్న గ్రూప్ ఉంటుంది. అది మాత్రమే మన అఫీషియల్ ఛానల్. మీరు సర్చ్ చేస్తే కొన్ని ఫేక్ ఛానల్స్ వస్తాయి. మన అఫీషియల్ ఛానల్లో కేవలం ఇంపార్టెంట్ అప్డేట్స్ తప్పించి మిమ్మల్ని మనీ అడుగుతూ ఉండే ఏ మెసేజ్ కూడా మన గ్రూప్ లో ఉండదు. ఫస్ట్ కోటాక్ మహేంద్ర బ్యాంక్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. మన ఇండియాలో నిఫ్టీ ఇండెక్స్ ఎలా అయితే ఉంటుందో లండన్ లో FTSE ఇండెక్స్, FTSE అంటే ఫైనాన్షియల్ టైమ్స్ స్టాక్ ఎక్స్చేంజ్. యాక్చువల్ గా మార్కెట్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఈ ఇండెక్స్ ఒక రీబ్యాలెన్సింగ్ లో కోటాక్ మహేంద్ర
మహీంద్రా బ్యాంక్ ఉంటుందని ప్రెసెంట్ ఉన్న షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ప్రకారం. కానీ వీళ్ళు కోటాక్ మహీంద్రా బ్యాంక్ ని ఇంక్లూజన్ చేయలేదు. అండ్ షూర్ గా నెక్స్ట్ రీబ్యాలెన్సింగ్ లో డిసెంబర్ 2022 లో జరుగుతున్న రీబ్యాలెన్సింగ్ లో అయితే కోటాక్ మహీంద్రా బ్యాంక్ అయితే ఉంటుంది. బట్ ఈసారి జరుగుతున్న రీబ్యాలెన్సింగ్ లో కూడా కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఉంటుంది అనుకున్నారు, కానీ అది లేకపోతూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ ని క్రియేట్ చేసింది. ఇక్కడ ఎలా అయితే నిఫ్టీ ఇండెక్స్ లో ఒక్కొక్క స్టాక్ వస్తే నిఫ్టీ ఇండెక్స్ ని బేస్ గా తీసుకొని ఫాలో అవుతున్న మ్యూచువల్ ఫండ్స్ ఎలా అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, అలాగే అక్కడ ఇండెక్స్ లోకి కోటాక్ మహీంద్రా బ్యాంక్ యాడ్ అవుతున్నట్లయితే ఆ ఇండెక్స్ ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఫండ్స్ ని ఫ్లో చేస్తారు. కాబట్టి MSCI కానీ FTSE కానీ ఇండెక్స్ లోకి స్టాక్స్ వస్తున్నాయి, ఇంక్లూజన్ లోకి వెళ్తున్నాయి అన్నప్పుడు స్టాక్స్ పాజిటివ్ గా ఉంటాయి. లేదా ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఖచ్చితంగా ఇంక్లూజన్ లోకి వెళ్తాయి అనుకున్నవి వెళ్ళకపోతుంటే వాటి రిలేటెడ్ గా ప్రీవియస్ గా బిల్డ్ అయిన పాజిటివ్ సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది. కాబట్టి సెల్లింగ్ ప్రెషర్ ని మనం చూసాం. అండ్ ఈ FTSE ఇండెక్స్ లో ఏ కంపెనీస్ మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ వస్తున్నాయి అండ్ ఆల్రెడీ లార్జ్ క్యాప్ గా ఉన్నవి ఏవేవి రిమూవ్ చేస్తున్నారు. ఇక్కడ రిమూవ్ అంటే మీనింగ్ లార్జ్ క్యాప్ నుంచి అవి మిడ్ క్యాప్ కు వెళ్తున్నాయి. అండ్ ఇన్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ ఏ స్టాక్స్ ని కొత్తగా యాడ్ చేస్తున్నారు అనే డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ శిల్పా మెడికేర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు డెవలప్ చేస్తున్న బయోసిమిలర్ అయిన అడాలిముమాబ్ రిలేటెడ్ గా phase 3 హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ డేటాని సెడెస్కో వాళ్ళకి రిపోర్ట్ చేస్తున్నారు. ఇది వెరీ ఇంపార్టెంట్ బికాస్ బయోసిమిలర్ సెగ్మెంట్ రిలేటెడ్ గా శిల్పా మెడికేర్ వాళ్ళు అంత సక్సెస్ అవ్వగలరా? బికాస్ ఈ సెగ్మెంట్ లో ఆల్రెడీ బయోకాన్ వాళ్ళు ఇలా కొన్ని కంపెనీస్ ఉన్నాయి బయోసిమిలర్ సెగ్మెంట్ లో. అలాంటి సెగ్మెంట్ లో వీళ్ళకి ఇంపార్టెంట్ డ్రగ్ అడాలిముమాబ్ ఆల్మోస్ట్ $19 బిలియన్ దగ్గరగా మార్కెట్ ఉన్న డ్రగ్ ఇది. ఈ డ్రగ్ ని ఆర్థరైటిస్ లో, సోరియాసిస్ లో అల్సరేటివ్ కోలైటిస్ లో యూజ్ చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి ఒక డ్రగ్ దట్టు బయోసిమిలర్ ని వీళ్ళు డెవలప్ చేస్తూ phase 3 క్లినికల్ ట్రయల్స్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ డేటాని సెడెస్కో వాళ్ళకి రిపోర్ట్ చేస్తుండేసరికి ఇది ఫర్దర్ గా వీళ్ళు లాంచ్ చేయగలుగుతున్నట్లయితే, అండ్ కంపెనీ కూడా చెప్తున్నది ఇండియా అండ్ అబ్రాడ్ మొత్తం కలిపి 2022 ఎండ్ లో మేము ఇది కమర్షియల్ చేస్తాం, సెల్ చేస్తాం అనేలా వాళ్ళు కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుండేసరికి ఇవాళ ఈవెన్ మార్కెట్ పడుతున్న స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో నియర్ టు 1% దగ్గరగా గెయిన్స్ ఎండ్ అయింది. అండ్ ఇంట్రాడే ఆల్మోస్ట్ 407 వరకు కూడా స్టాక్ పాజిటివ్ గా మూవ్ అయింది. ఇదైతే ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఈ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి బయోసిమిలర్ సెగ్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళ స్ట్రెంత్ అండ్ R&D ఈ డ్రగ్ రిలేటెడ్ గా వచ్చే అప్రూవల్స్ తో ప్రూవ్ అవుతుంది. కాబట్టి ఈ బయోసిమిలర్ అడాలిముమాబ్ రిలేటెడ్ గా ఫర్దర్ గా వచ్చే అప్డేట్స్ కూడా శిల్పా మెడికేర్ రిలేటెడ్ గా మనం క్లోజ్ గా గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదాని పవర్ గురించి మాట్లాడుకోవాలి. అదాని పవర్ వాళ్ళు DB పవర్ వాళ్ళకి సంబంధించిన థర్మల్ పవర్ ప్లాంట్ ని అక్వైర్ చేశారంటున్నారు. అండ్ ఈ అక్విజిషన్ 7017 crore ఎంటర్ప్రైజ్ వాల్యూలో జరుగుతూ ఉండడం మీన్స్ ఈ వాల్యుయేషన్ లో ఆ థర్మల్ పవర్ ప్లాంట్ రిలేటెడ్ గా అక్విజిషన్ జరుగుతూ ఉండడం ఇది ఫర్దర్ గా వీళ్ళ రిలేటెడ్ గా టాప్ లైన్ నెంబర్ ని ఇంకా పెంచుతూ ఉంటుంది. కాబట్టి అండ్ రీసెంట్ రిజల్ట్స్ కూడా అదాని పవర్ బెటర్ గానే ఉన్నాయి. కాబట్టి స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో ఈవెన్ మార్కెట్ డౌన్ అవుతున్న 5% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ గ్రీన్ ల్యాంప్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ప్రీవియస్ గా వాళ్ళ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా ఉంటున్న కెపాసిటీని పెంచుకుంటారని అప్డేట్ చేశారు కదా, దాని రిలేటెడ్ గా కమర్షియల్ ప్రొడక్షన్ గుజరాత్ లో ఉంటున్న న్యూ మ్యానుఫాక్చరింగ్ కెపాసిటీ రిలేటెడ్ గా స్టార్ట్ చేశారంటున్నారు. సో ఎగ్జిస్టింగ్ ఉన్న వీళ్ళ టాప్ లైన్ రెవెన్యూస్ కి ఇప్పుడు కొత్తగా వస్తున్న కెపాసిటీ మ్యానుఫాక్చరింగ్ కెపాసిటీ యాడ్ అవడంతో యాన్యువల్ రెవెన్యూస్ నియర్ టు 150 crore దగ్గరగా ఇలా కొత్తగా రాబోతున్న కెపాసిటీ ద్వారా యాడ్ అవుతుంది. కాబట్టి వీళ్ళు ప్రీవియస్ గానే వీళ్ళ కెపాసిటీ ఇలా పెంచుకోబోతున్నారని చెప్పినప్పుడు స్టాక్ పెరిగింది. అండ్ అలా పెంచుకుంటామని చెప్పిన కెపాసిటీని ఇప్పుడు కమర్షియల్ గా స్టార్ట్ చేసినాం, అక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. దీని కారణంగా మా టాప్ లైన్ ఇంప్రూవ్ అవుతుందని కంపెనీ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్స్ కూడా ఇవాళ హై నియర్ టు 377 వరకు వెళ్ళి క్లోజింగ్ నియర్ టు 3% దగ్గరగా పాజిటివ్ లో అయింది. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. కంపెనీ ప్రెసెంట్ MD అండ్ CEO అయిన విజయ్ శేఖర్ శర్మ గారిని అదే బాధ్యతల్లో షేర్ హోల్డర్స్ కొనసాగిస్తారా లేదా, బికాస్ అతన్ని ఆ పొజిషన్ లోంచి రిమూవ్ చేసి ఒక ప్రొఫెషనల్ CEO తీసుకురావాలనేలా అడ్వైజరీ కమిటీ షేర్ హోల్డర్స్ కి అయితే సూచించాయి. కానీ అనూహ్యంగా 99.67% ఓటింగ్ పాజిటివ్ ఓటింగ్ తో విజయ్ శేఖర్ శర్మ గారు నెక్స్ట్ 5 years కి ఈ కంపెనీకి CEO గా వ్యవహరించబోతున్నారు. రెమ్యూనరేషన్ రిలేటెడ్ గా ఇంక్రిమెంట్స్ అయితే ఏం ఇవ్వలేదు, కానీ కంపెన్సేషన్స్ ని మాత్రం అలానే కంటిన్యూ చేస్తూ రెమ్యూనరేషన్స్ ని నెక్స్ట్ 3 years వరకు కూడా ఇప్పుడు ఉంటున్న వాటిలాగే పే చేయాలనేలా షేర్ హోల్డర్స్ అయితే అగ్రీ చేశారు. నెక్స్ట్ తాన్లా గురించి మాట్లాడుకోవాలి. ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. బట్ పాజిటివ్ అప్డేట్ అయితే స్టాక్ పెరగాలి కదా, మరి 2.5% నెగిటివ్ లో ఉందంటే ఇవాళ మార్కెట్ బ్యాడ్ గా ఉంది కాబట్టి పడింది. కానీ ఇది పాజిటివ్ అప్డేట్. స్టాక్ ని ట్రాక్ చేస్తున్న వాళ్ళకి తాన్లా వాళ్ళు డెవలప్ చేసిన వైజ్లీ ప్లాట్ఫామ్ ఐడియా ఉంటుంది. అది CPaaS ప్లాట్ఫామ్. CPaaS అంటే కమ్యూనికేషన్స్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సో ఈ CPaaS ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా వీళ్ళు డెవలప్ చేసిన వైజ్లీ ప్రొడక్ట్ రిలేటెడ్ గా వీళ్ళకి 20 years పాటు పేటెంట్ లభించిందనేలా తాన్లా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇన్సెక్టిసైడ్స్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ప్రీవియస్ గా బోనస్ రిలేటెడ్ గా చెప్తున్న దాన్ని క్లారిఫై చేస్తూ ఇప్పుడు కొత్త బోనస్ అప్డేట్ అయితే చేస్తున్నారు. ప్రీవియస్ గా వీళ్ళు మెన్షన్ చేసింది ఒక షేర్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి 2 free షేర్స్
ఇస్తారని. కానీ ఇప్పుడు కొంత కరెక్షన్ చేస్తున్నా. ప్రీవియస్ గా ఒక షేర్ ఉంటే 2 షేర్స్ ఇస్తా అన్నారు. మీన్స్ ఓవరాల్ గా ఒక షేర్ హోల్డ్ చేసిన వ్యక్తికి కమింగ్ టైమ్స్ లో 3 షేర్స్ దగ్గరగా డిమాట్ లో ఉంటాయి. కానీ ఇప్పుడు దాన్ని చేంజ్ చేస్తూ 2 షేర్స్ ని హోల్డ్ చేసిన వాళ్ళకి ఒక షేర్ ఇస్తారని చెప్తున్నారు. మీన్స్ అప్కమింగ్ టైమ్స్ లో 2 షేర్స్ హోల్డ్ చేసిన వాళ్ళకి 3 షేర్స్ వాళ్ళ డిమాట్ అకౌంట్ లో ఉంటాయి. ప్రీవియస్ గా ఉంటున్న బోనస్ అప్డేట్ ని రెక్టిఫై చేస్తూ ఈసారి కొత్తగా బోనస్ అప్డేట్ అయితే ఇన్సెక్టిసైడ్స్ ఇండియా వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ బోరోసిల్ రెన్యూబుల్స్ ఇవాళ ఫాలో అవుతుంది. రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. ఇది కొత్త రీజన్ ఏం లేదు. ఇతర దేశాల్లో ఉంటున్న కంపెనీస్ చాలా తక్కువ ప్రైజెస్ తో ఇండియాలోకి రాకుండా ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు యాంటీ డంపింగ్ డ్యూటీ అలా వచ్చే వాటిపై ఎక్కువ ట్యాక్స్ వేసి కంపేర్డ్ విత్ ఇతర కంట్రీస్ మెయిన్లీ చైనా వాళ్ళతో కంపేర్ చేసి వీళ్ళకి కొంత ఎడ్జ్ ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. బట్ ఇప్పుడు ఆ ఎడ్జ్ ని రిమూవ్ చేస్తూ మేము ఇతర దేశాల నుంచి వస్తున్న గ్లాస్ పై ట్యాక్స్ ని ప్రీవియస్ గా విధిస్తున్న ట్యాక్స్ ని రిమూవ్ చేస్తున్నాం అనేసరికి ఇక ఇతర దేశాల నుంచి వస్తున్న వాళ్ళు చాలా చీప్ గానే మార్కెట్ లో ఒక గ్లాస్ ని తీసుకొచ్చి అమ్ముతారు. కాబట్టి ఈ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చినప్పుడు స్టాక్ పడింది అండ్ ఇప్పుడు కూడా ఇవాళ మార్కెట్ ఫాల్ తోను అండ్ ఈవెన్ ఆ ఉంటున్న నెగిటివ్ అప్డేట్ తో కూడా స్టాక్ డౌన్ అయింది. నెక్స్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ గా నియర్ టు 13 స్టేట్ దగ్గరగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఎక్స్చేంజెస్ లో ట్రేడింగ్ చేయకుండా బ్యాన్ చేయాలనుకుంటుంది. దాని కారణంగా 50% వాల్యూమ్స్ డ్రాప్ అవుతాయని ఇలా అప్డేట్ వచ్చింది కదా. అప్డేట్ వచ్చిన కొద్ది రోజుల్లోనే 6 స్టేట్స్ దగ్గరగా పవర్ ట్రేడింగ్ లో పాల్గొంటాయని అప్డేట్ చేశారు. ఇప్పుడు వస్తున్న అప్డేట్ అవుట్ ఆఫ్ 13 ఏవైతే బ్యాన్ అయ్యాయో అందులో 11 స్టేట్ దగ్గరగా పవర్ ట్రేడింగ్ లో ఈ ఎక్స్చేంజెస్ లో పాల్గొనడానికి వాళ్ళకి అనుమతి ఉంది. అవి వాళ్ళ ప్లాట్ఫామ్స్ లో ట్రేడింగ్ కి కొనసాగుతాయనేలా ఐఎక్స్ రిలేటెడ్ గా అప్డేట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. జొమాటో స్టాక్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా జెఫ్రీస్ వాళ్ళు క్రెడిట్ సూస్ వాళ్ళు పాజిటివ్ గా స్టేట్మెంట్స్ చేస్తూ వచ్చారు కదా. బట్ ఇప్పుడు నోమ్రా వాళ్ళు జొమాటో స్టాక్ రిలేటెడ్ గా రెడ్యూస్ రికమెండేషన్ ఇస్తూ స్టాక్ టార్గెట్ ని 50 రూపీస్ పర్ షేర్ గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్లు. వీళ్ళు దీనికి రీజన్ ఫుడ్ డెలివరీ బిజినెస్ లో డబుల్ డిజిట్ మార్జిన్ కాంట్రిబ్యూషన్ ని తీసుకురావడం చాలా కష్టం. ఈవెన్ డెలివరీ ఫీని పెంచుతున్నా, కమిషన్స్ ఫ్రమ్ రెస్టారెంట్స్ ని పెంచుతున్నా ఈ ఫుడ్ డెలివరీ సెగ్మెంట్ రిలేటెడ్ గా అంత స్ట్రాంగ్ గ్రోత్ వాళ్ళు చూడలేరని. కాబట్టి ఫుడ్ డెలివరీ సెగ్మెంట్ రెవెన్యూస్ లో బై FY27 వరకు కూడా అంత స్ట్రాంగ్ గ్రోత్ ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేదనేలా. అక్కడ కొంత మోడరేట్ గానే గ్రోత్ ఉంటుంది కాబట్టి ఇంత వాల్యుయేషన్స్ లో స్టాక్ ని చూడాల్సిన నీడ్ లేదు. మేము 50 రూపీస్ పర్ షేర్ టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని నోమ్రా వాళ్ళు జొమాటో రిలేటెడ్ గా రెడ్యూస్ రేటింగ్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ యూథోపియాకి సంబంధించిన హిథియో టెలికాం వాళ్ళు సుబెక్స్ వాళ్ళని ఆ టెలికాం వాళ్ళకి సంబంధించిన ఫ్రాడ్ మేనేజ్మెంట్స్ ని హైపర్సెన్స్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ సొల్యూషన్ ప్రొవైడర్ గా సెలెక్ట్ చేశారని వీళ్ళు ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ లాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 17,440 అండ్ ఇఫ్ అది కూడా బ్రేక్ అయితే 17,380 అండ్ అప్ సైడ్ వస్తుంటే ఇవాళ మీరు ప్రైస్ యాక్షన్ ని గమనించవచ్చు. 20 పాయింట్ రేంజ్ లో సపోర్ట్ ఆ సపోర్ట్ రెసిస్టెన్స్ గా అయింది కాబట్టి ఇదే రెసిస్టెన్స్ మనకి ఇమీడియట్ గా అండ్ అబోవ్ అయితే 17,640 ఇది కూడా ఇంపార్టెంట్ సపోర్టే. ఇప్పుడు అదే రెసిస్టెన్స్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఇలా బ్రేక్ అవుతున్నప్పుడు కూడా మార్కెట్ ఆ లెవెల్ అబోవ్ వచ్చే ప్రయత్నం జరిగింది కానీ అక్కడి నుంచి అయితే క్లియర్ రిజెక్షన్ అయి మనకు కనిపిస్తుంది. సెకండ్ స్టాప్ సైడ్ ఈ రెండు లెవెల్స్ ని రెసిస్టెన్స్ గా గమనించవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 38,160 అండ్ ఆ బిలో 37,880. ఇక్కడి నుంచి టాప్ సైడ్ కి వెళ్తుంటే 38,740 గమనించాలి అండ్ అబోవ్ 38,920. ఈ రీసెంట్ టైమ్స్ లో కాల్ రైటర్స్ ఒక 100-200 పాయింట్స్ టాప్ సైడ్ కి మూవ్ అవుతూ వచ్చారు. ఇక పుట్ రైటర్స్ డౌన్ సైడ్ కి మూవ్ అవుతారు. అలా ఇంట్రాడేలో రైట్ అవుతున్న డేటా అండ్ ఓవరాల్ డేటాని మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటే ఇక్కడి నుంచి డౌన్ సైడ్ కి వెళ్తున్నప్పుడు 17,300 ఇంపార్టెంట్ సపోర్ట్ గా కనిపిస్తుంది. ఈ లెవెల్ కూడా బ్రేక్ అవుతుంటే నెక్స్ట్ 17,000 విత్ రెస్పెక్ట్ టు ఇంట్రాడే అండ్ ఓవరాల్ డేటా ఓఐ డేటా ప్రకారం ఇంపార్టెంట్ సపోర్ట్ గా చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు 17,600 అండ్ 17,800 దగ్గరే స్ట్రాంగ్ డేటా బిల్డ్ అవుతుంది. ఈవెన్ నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ ని చూస్తున్నా. కాకపోతే 17,600 కంటే 17,800 ఆన్ టాప్ సైడ్ ఉంచుకుంటే ఫేక్ అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో డౌన్ సైడ్ 17,300 అండ్ అప్ సైడ్ 17,800. ఈ 500 పాయింట్ జోన్ లో మార్కెట్ అప్కమింగ్ డేస్ లో ట్రేడ్ అవుతుందని ఎలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.